రైట్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 2996 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. పూర్తిగా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ చేసింది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గత మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే విజయం సాధించిందో ఇవాళ అదే తరహా మళ్ళీ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తుంది. దాదాపు 2800 పైచిలుకు వార్డులలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. దాదాపు అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. ఇప్పటికే 2 స్థానాల్లో ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. పూర్తిగా దాదాపు 2996 వార్డులకు గాను 12944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా ఈ మొత్తం ఇటు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ ప్రచారం చేయమే కాదు, ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న కొద్ది రోజుల ముందే అన్ని ముఖ్య నేతలందరికీ కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇన్ఛార్జీలుగా నియమించడంతో పాటు స్థానికంగా ఉన్నవారిని సమన్వయం చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ అధినేత దిశానిర్దేశం చేస్తూ వారికి ఇప్పుడు గత 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రధానంగా ఇవాళ పట్టణ ప్రగతి ఆనాడు దేశానికి ఒక రోల్ మోడల్గా తీసుకొచ్చిన పట్టణ ప్రగతి పూర్తిగా ఇవాళ నిర్వీర్యం అయిపోయింది. పట్టణాల్లో ఇవాళ ప్రధానంగా పార్కులు ఏర్పాటు చేశాం. పార్కులే కాకుండా ప్రతి ఇంటికి కూడా నల్ల నీరు ఉచితంగా అందించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకాలన్నీ కూడా ఇవాళ మరుగున పడ్డాయి. ఆ పథకాలన్నీ కూడా ఇవాళ అమలు చేయడం లేదు. ఇవాళ స్ట్రీట్ లైట్ వేయడానికి కూడా డబ్బులు లేక ఇవాళ చాలా కాలనీలు చాలా సుదీర్ఘ పక్కన ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇవాళ చీకట్లో మగ్గుతున్నాయి. వాటన్నింటినీ ప్రచారాస్త్రాలుగా చేసుకోవాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఎక్కడి నాయకులు అక్కడ ప్రచారాస్త్రాలుగా సంధించారు. ప్రధానంగా మొన్న జరిగిన స్థానిక సంస్థలు ఏవైతే గ్రామ పంచాయతీలు సాధించిన విజయంకి మరింత పదును పెట్టే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకెళ్ళింది. ప్రతి మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. గత 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ విజయాలను చెప్తూ ప్రచారాస్త్రాలు సంధించడమే లక్ష్యంగా బరిలోకి పెట్టింది. ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కూడా అభ్యర్థులను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా ఇవాళ పట్టణ ప్రగతి పేరు మీద ఆనాడు ప్రతి నెల నిధులు మంజూరయ్యేది. ఆ నిధులన్నీ కూడా ఇవాళ నిర్వీర్యం అయిపోయినాయి. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి నిధులు మంజూరు చేయకపోవడంతో పట్టణాల్లో పారిశుద్ధ్యం అంతా కొట్టుమిట్టాడుతుంది. ఇవాళ స్ట్రీట్ లైట్లు లేక మరోపక్క ఇవాళ కుక్కల దాడుల్లో వేలాది మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. వేలాది మందికి వాళ్ళ గాయాల పాలవుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం చూస్తూ ఊరుకున్నారు. స్వయంగా మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉండి ముఖ్యమంత్రి కూడా పట్టించుకోకపోవడంతో ఇవాళ ప్రజల్లో ఒక ఆందోళన నెలకొంది. ప్రజల్లో ఒక అభద్రతా భావం నెలకొంది. మరోపక్క ఇవాళ స్థానికంగా అనేక సమస్యలతో వెళ్తున్నాయి. ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది. దీంతో విషజ్వరాలు వస్తున్నాయి. ఇవాళ రోడ్డు మీద నడవాలంటే నడవలే చెంపపెట్టు లాంటి ఎన్నికలు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వాళ్ళ ప్రచారాస్త్రాలుగా సంధించింది. అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులే కావచ్చు, రాష్ట్రంలో ఇచ్చే నిధులే కావచ్చు, ఎవి కూడా ఇవ్వకపోవడంతో ఇవాళ రాష్ట్రంలో పాలనంతా పడికేసింది అనే ఒక అస్త్రంగా ముందుకెళ్లారు. దాదాపు కేటీఆర్ 12 మున్సిపాలిటీలో దాదాపు 50కి పైగా రోడ్ షోలు నిర్వహించారు. 50కి పైగా కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. మరోపక్క హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటన చేసి అటు మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటన చేసి అక్కడ ఆయా సమస్యలపైన ప్రచారాస్త్రాలు సంధించారు. అక్కడ ఉన్న నాయకత్వానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా నిధులు వచ్చేది, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా నిధులు వస్తున్నాయి, వీటన్నింటినీ కూడా చూసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. ఖచ్చితంగా గత స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే తీర్పు వచ్చిందో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అదే తరహా ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంచనాకు వచ్చింది. ఖచ్చితంగా దాదాపు 92% అంటే 109 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. గత మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు అంటే 92% విజయకేతనం బీఆర్ఎస్ పార్టీ. ఈ ఎన్నికల్లో కూడా దాదాపు
50% ఎబోనే మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరోపక్క అధికార పార్టీకి ఎక్కువగా సీట్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ గతానికి భిన్నంగా అధికార పార్టీలకు భిన్నంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా ఇవాళ నిరసనలతో స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకత్వానికి కనిపించింది. ఇవాళ ఒక స్థానిక సంస్థల ఎన్నికలకు విస్తృతంగా ప్రచారం చేసిన ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి మరోసారి రికార్డుకి ఎక్కారు. ఖచ్చితంగా ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో కరికాల్చి వాత పెడతారని ఒక దానితో ఇవాళ ముఖ్యమంత్రి సుడిగాలు పర్యటన చేసిరు. అయినా కూడా పరాభవం తప్పదని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ విషయాలు చెప్తున్నారు. దాదాపు సగానికి పైగా మళ్ళీ బీఆర్ఎస్ఏ విజయకేతనం ఎగురవేస్తుంది చాలా చోట్ల కూడా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ పూర్తిగా ఏదైతే ఇచ్చిన హామీలు అమల్లో కావచ్చు, ఏదైతే ఇచ్చిన గత ప్రభుత్వం హయాంలో అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు ఎవ్వి కూడా అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మరోపక్క నిరుద్యోగ యువతను మోసం చేశారు. ఇవాళ అవ్వాతాతలకు ఇవ్వాల్సిన పెన్షన్లు ఇవ్వలేదు. ఏదైతే పట్టణాల్లో పూర్తిగా ఇవాళ పాలనంతా పడికేసింది, చీకటిమయంలో ఉంది. ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇవాళ చేతిలో లేకుండా పోయింది. గత సంవత్సరానికి ల్యాండ్ ఆర్డర్ పెరుగుతూ వస్తుంది. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకే మళ్ళీ ప్రజలంతా మొగ్గు చూపుతారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక చర్మగీతం పాడేందుకు ఎన్నికలు కూడా ఉపయోగపడతాయని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిష. రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.